తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ ఇన్నాళ్లకి మనం గౌరవనీయులు మాజీ డీజీపీ శ్రీ నండూరు సాంబశివరావు గారు ఐపీఎస్ రిటైర్డ్ వారి సమక్షంలో వారి నివాసంలో ఉన్నాం. ఒక మెకానికల్ ఇంజనీర్ ఐపీఎస్ సాధించినటువంటి తీరు నిజంగా స్ఫూర్తిదాయకం, అభినందనీయం. నమస్కారం నండూరు సాంబశివరావు. నమస్కారం శ్రీకాంత్ గారు. సార్, మీరు ఐఐటి దగ్గర నుంచి మొదలుపెట్టి మీరు అసలు ఐపీఎస్ తీసుకోవడానికి అసలు దారితీసిన పరిస్థితులు ఏంటి, ప్రేరేపించిన వ్యక్తులు ఎవరు, సంఘటనలు ఎవరు, ఒక్కసారి వినాలనుంది సార్ మీ మాట. నేను బీటెక్ బిఈ ఇంజనీరింగ్ చేసినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఎకనమికల్లీ నెంబర్ 1 స్టూడెంట్. ఆ తర్వాత ఐఐటి కాన్పూర్కి పోయాము. మాకు అప్పట్లో ఇంటి దగ్గర నుంచి గైడెన్స్ తక్కువ ఉండేది. మా సీనియర్స్ ఏం చేశారన్న దాని మీదనే మేము కూడా చేసేవాళ్ళం. హిమశేఖర్ గారని ఆయన రాష్ట్రంలోనే ఇంటర్మీడియట్లో టాపర్ అవుతాను. ఆయన మాకు సీనియర్ ఇంజనీరింగ్ కాలేజీలో విశాఖపట్నంలో. ఆయన ఐఐటి కాన్పూర్కి పోయాడు కాబట్టి మేము కూడా ఐఐటి కాన్పూర్కి పోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, మొదటి నుంచి కూడా ఎకనామిక్గా కొంత బాగుండేటప్పటికీ ఫారిన్ యూనివర్సిటీస్కి పోయి ఏదో పిహెచ్డీ లాంటిది చేసి ఏదో ఒక ఐఐటిలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా వద్దాం అనేటువంటిది ఒక ఫస్ట్ కోరిక. అది ఒక అకాడమిషియన్. ఎస్, దట్ వాజ్ ది డిజైర్. కానీ ఎప్పుడైతే మాకు ఎలా అప్లై చేయాలి, ఏ యూనివర్సిటీస్కి ముందు అప్లై చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎలా ప్రవేశం తీసుకోవాలన్న దాని దగ్గర గైడెన్స్ మళ్ళీ మిస్ అయ్యాను. పొరపాటునో లేకపోతే వేరే కారణాల చేతనో మంచి టాప్ యూనివర్సిటీస్కి అప్లై చేశాను. కార్నెల్, కెంటకీ, మినిసోటా లాంటి యూనివర్సిటీస్కి అడ్మిషన్స్ వచ్చినాయి, కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రాలేదు. మా ఫాదర్ అప్పుడు స్కూల్ టీచర్, రిటైర్డ్. ఆయన అన్నారు, నా దగ్గర రిటైర్మెంట్ మనీ ఉంది 40,000 తీసుకొని నేను అమెరికా వెళ్ళు అన్నాడు. ఆయన రిటైర్మెంట్ మనీ తీసుకోవడం నాకు ఇష్టం లేక నేను వెళ్ళను అన్నాను. కొంచెం దిగాలుగానే ఉన్నాను. ఆత్మాభిమానం ఎక్కువ. అంటే ఫాదర్ టీచర్, ఆయన డబ్బులు తీసుకొని మనం ఏం వెళ్తాం, రిటైర్ అయిపోయేటప్పటికే. నాట్ దట్ ఐ కెనాట్ టేక్ ఫ్రమ్ మై ఫాదర్. కాకపోతే ఏంటంటే ఆ వయసులో ఆయన, నేను చివరి అబ్బాయిని మా ఇంట్లో, ఆయన రిటైర్మెంట్ మనీ నేను ఎందుకు తీసుకోవాలని చెప్పి ఆ టైంలో కొంచెం దిగాలుగా ఒకరోజు ఈవినింగ్ ఐఐటి హాస్టల్లో ఉంటే మా క్లాస్మేట్ ఎంటెక్లో చంద్రభూషణ్ పల్లివాల్ అని చెప్పని, సో అతను సంతోషంగా వెళ్తున్నాడు. రావు సాబ్ కైసే అని, బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు అంటే, ఇప్పుడే మా మదర్కి టెలిగ్రామ్ ఇచ్చి వస్తున్నాను, మే డిఎం బన్ గయా అని అన్నాడు. అప్పుడు డిఎం అంటే ఏంటంటే మనకి ఇక్కడ కలెక్టర్ అని, అక్కడ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అనుకుంటారు అంతే. అరే మాకు ఎవరికి తెలియకుండా వీడు చక్కగా రాసి 11th ర్యాంక్, ఫస్ట్ అటెంప్ట్లో 11th ర్యాంక్ వచ్చింది. అతను ఐ వాజ్ వెరీ హ్యాపీ. అదే వాళ్ళు రాసినప్పుడు మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు, ఇండియాలో ఉండే ఏమన్నా ఉద్యోగం చేస్తే, మంచి ఉద్యోగం చేస్తే కంపల్సరీగా మన సివిల్ సర్వీసెస్ కూడా ట్రై చేయాలి అని సెకండ్ అటెంప్ట్లో ఐ గాట్ ఐపీఎస్. కాకపోతే వారిలాగానే నేను కూడా కొంచెం మొండిగా తీసుకున్నటువంటి ఆప్షన్స్ చాలా డిఫరెంట్ ఆప్షన్స్. అందరు జనరల్గా సోషియాలజీ, ఆంథ్రోపాలజీ లాంటివి ఎక్కువ మంది తీసుకుంటారు. బట్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉండేటప్పటికి నేను మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ ఈ 2 ఆప్షన్స్ తీసుకొని రాయడం జరిగింది. టఫ్ సబ్జెక్ట్స్. టఫ్ అనే కన్నా నాకు నచ్చినటువంటి సబ్జెక్ట్స్. నాకు కొంచెం కమాండ్ ఉంది, కొత్తగా చదవాల్సిన అవసరం లేదు. అప్పటికి సెకండ్ అటెంప్ట్ కానీ రాలేదు అది. సో ఐ వాజ్ వెరీ లక్కీ. మనకి అంటే ఉన్న 9 మంది సెలెక్ట్ అయ్యారు ఆ 1983 ఎగ్జామినేషన్లో ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆ 9 మందిలో నేను ప్రథముడుగా ఉండబట్టి ఐ కుడ్ గెట్ బ్యాక్ ఇన్ టు ది హోమ్ క్యాడర్ అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి వచ్చింది. అవును, హోమ్ క్యాడర్కే రావడం అనేది. అదర్వైజ్ ఒకటే వేకెన్సీ ఉంది ఇన్సైడర్స్కి. 3 వేకెన్సీల్లో 1/3 ఇన్సైడర్స్ తీసుకుంటారు. 1/3 ఇన్సైడర్స్లో నేను ఓపెన్ మెరిట్లో నెంబర్ 1లో ఉన్నాను కాబట్టి వచ్చింది. సో ఐ వాజ్ లక్కీ టు దట్ ఎక్స్టెంట్. సమ్ టైమ్స్ మీకు మార్కులు ఎక్కువ వస్తే, 4 ఎక్కువ వస్తే ఐఏఎస్ ఎక్కడో నార్త్ ఈస్ట్లో ఉంటారు, తక్కువ వస్తే వేరే రాష్ట్రాల్లో ఉంటారు ఐపీఎస్లో. బట్ కరెక్ట్గా వచ్చి ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది నా అదృష్టంగా అనుకుంటున్నాను. సార్, ఫస్ట్ పోస్టింగ్ బెల్లంపల్లి సార్. అవునండి, ఏఎస్పీ సార్. మీరు వచ్చే నాటికి చాలా సున్నితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సున్నితం, చాలా 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 క్లిష్టమైనటువంటి పరిస్థితులు అక్కడ బెల్లంపల్లిలో. అప్పట్లో ఏంటంటే ఎంఈ భాస్కరరావు గారని, ఆయన మా గురుగారు లాంటి వారు. ఆయన ఈ నక్సలిజము, వ్యాస్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు, చిత్తూరు కోటేశ్వరరావు గారు, చాలామంది. వాళ్ళు ఈ ప్రాబ్లం తోటి ఎట్లయినా రాష్ట్రంలో చాలా డిస్టర్బింగ్ పరిస్థితులు ఉన్నమాట వాస్తవం. సో ఎంఈ భాస్కరరావు గారు, వీళ్ళందరూ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ట్రైన్ అవుతున్నారు అని ఆయన ప్రేమతోనో కోపంతోనో వీళ్ళని అక్కడ వేయాలి అని చెప్పని సెలెక్టివ్గా నన్ను బెల్లంపల్లికి పోస్ట్ చేశాడు.
బట్ బెల్లంపల్లికి పోస్ట్ చేసిన తర్వాతనే ఇప్పటికి కూడా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు భాస్కరరావు సార్. ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే నక్సలిజంలో మొట్టమొదటి అడుగులు నేర్చుకున్నది అక్కడే మనం. Hmm. నేను మా బ్యాచ్‌మేట్స్ చాలామంది ఉన్నారు. బట్ అదర్‌వైజ్ నాకైతే మాత్రం దో ఐఎమ్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, అవును. కోస్టల్ డిస్ట్రిక్ట్. ఐ వెంట్ ఆల్ ద వే టు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, బెల్లంపల్లి ఏఎస్పీ. ఫుల్ 2 ఇయర్స్ చేశాను యాస్ ఏఎస్పీ. ఏఎస్పీ గ్రేడ్ 1గా కూడా చేశాను. అంటే ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా అక్కడే ఉంచారు. అక్కడే ఉంది. అక్కడే ఉంచారు. ఓ. అంటే అడిషనల్ ఎస్పీ ర్యాంక్‌లో గ్రేడ్ 1 అన్నా, అడిషనల్ ఎస్పీ అన్నా ఒకటే. అంటే ఒక డీఎస్పీ సబ్ డివిజన్‌కి కావాలి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్న ఉద్దేశంతోటి వాళ్ళు అక్కడే ఉంచారు. సో, ఇట్ వాస్ డిఫికల్ట్ టు రీప్లేస్ మీ. నన్ను రీప్లేస్ చేయడానికి కూడా చాలా మంది రాలేదు. పోస్టింగ్ చేసినా రాలేదు. పోస్టింగ్ ఇచ్చినా గానీ అక్కడికి రాలేదు. ఎందుకంటే అంత టఫ్ ప్లేస్. సింగరేణి కార్మిక సమాఖ్య అని రాడికల్ Movement, స్టూడెంట్స్ student విపరీతంగా ఉంది. Hmm. అందులో మాకున్న బెల్లంపల్లిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అర్బన్ నక్సలిజం ఉండేది. రూరల్ ఏరియాలో కూడా ఫారెస్ట్ స్క్వాడ్స్ ఉండేవి. సో, బెల్లంపల్లి అనుభవాలు మాత్రం జీవితకాలం నేర్పించినటువంటి పాఠాలన్నమాట అవి. అద్భుతమైనటువంటి ఇది. ఇప్పటికీ నమ్మరు. 1987 5th February ఐ టుక్ చార్జెస్ బెల్లంపల్లి ఏఎస్పీ. ఇప్పటికి కూడా మా డ్రైవరు మొన్ననే రీసెంట్‌గా కాలం చెందారు గానీ, హాజీ అని ఆయన ఫోన్ చేస్తారు. నా దగ్గర పనిచేసిన మల్లయ్య, నా దగ్గర పనిచేసిన అందరూ అంటే వాళ్ళు అంటే మేమెంత ప్రాణం పెట్టారో, ప్రాణం పెట్టామో, వాళ్ళు కూడా అదే విధంగా వర్క్ చేశారు. అంటే ఒక మాట పడేవాళ్ళు కాదు. మీరు చెప్పినట్టు ఇందాక ఆత్మాభిమానం అండి, ఇంకోటనండి. ప్రొఫెషనల్‌గా చేశారు. ప్రొఫెషనల్‌గా చేశారు. చేసి రిజల్ట్స్ తీసుకొచ్చారు. బై ది టైమ్ ఐ లెఫ్ట్ బెల్లంపల్లి హానెస్ట్‌లీ ఒక స్క్వాడ్ గాని, ఒక సీఓ గాని సెంట్రల్ ఆర్గనైజర్ లేడు. సో, అందుకనే మాకు ఏసీఆర్‌లో కూడా అప్పట్లో మా డీఐజీ గారు పియు నాయుడు గారు, ఎస్పీ గారు వివేక్ దుబే గారు, దే గేవ్ మీ ద బెస్ట్ రేటింగ్ ఇన్ ది ఏసీఆర్ ఇన్ ద ఫస్ట్ పోస్టింగ్ ఇట్సెల్ఫ్. దట్ వాస్ మై బిగినింగ్. ఫ్రాంక్లీ సార్, మెదక్, వరంగల్, రంగారెడ్డి, ఆ తర్వాత వరుసగా మీ పోస్టింగ్స్ ఒకసారి చూసుకుంటే వాటిలోకి వెళ్లే ముందు అసలు మీరే మొండిఘటం అని అంటారు, మీకు ఉన్న పేరు. అట్లాంటిది మీ దగ్గర ఒక మొండి ఘటం ఉండేవాడంట. ఏంటి సార్ ఆ సంఘటన ఏంటి? ఏంటి? బేసికలీ మొండి అని ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండేవారు. Hmm. అంటే దురదృష్టవశాత్తు ఇవాళ లేరు కానీ ఆయన Hmm. చాలా గొప్ప పోలీస్ ఆఫీసర్. Hmm. సబార్డినేట్స్ ర్యాంక్స్ అయినప్పటికీ కూడా ఏం లేదు, బయ్యారం అని ఒక ప్లేస్లో ఫారెస్ట్ స్క్వాడ్ దళం ఉంది, నక్సలైట్స్ దళం ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కడుందంటే అక్కడ ఒర్రె అంటారు. ఒర్రె అంటే తెలుసు కదా, వాగు, చిన్న అవును, వాగు. ఆ ఒర్రెలో దాక్కున్నారు అని చెప్పారు. సో, మల్లయ్య, ఆర్ఎస్ఏ మల్లయ్య, ఈ మొండి, ఇంకొక 5-6 వాళ్ళందరూ పోయి సరౌండ్ చేద్దాం అనుకునేటప్పటికి ఈ మొండి అనే అతనికి ఒక చిన్న ఐడియా వచ్చింది. ఇతని దగ్గర ఆటోమేటిక్ వెపన్ ఉంది. సార్, ముందు నేను దూకి ఆటోమేటిక్ వెపన్‌తో ఫైర్ చేస్తాను అన్నాడు. Hmm. సో, అన్‌ఫార్చునేట్‌లీ దూకాడు గానీ వెపన్ ఫైర్ కాలేదు. ఓహ్! Hmm. ఎప్పుడైతే వాళ్ళు అలర్ట్ అయ్యారో వాళ్ళ దగ్గర ఉన్న డబుల్ బ్యారెల్ గన్స్ వీటన్నిటితో ఫైర్ చేస్తే ఇతనికి కుడి చెయ్యి అంతా తునాతునకలైపోయింది. కంప్లీట్ ముక్కలైపోయింది. ముక్కలైపోవడం అంటే ఇది ఫ్లెష్ అంతా బయటకు వచ్చింది. ఏదో వచ్చేసింది. జస్ట్ ఉంది. అంటే అవి కూడా అన్ని చాలా మల్టిపుల్ ఫ్రాక్చర్స్. సో, వీళ్ళందరూ అప్పట్లో ఉన్న పరిస్థితి ఏంటి, ఒక బస్సు గానీ ఏముండేది కాదు. మేము పోయి తీసుకురావాల్సిందే. సో, ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, ఆయన చెయ్యి పోయింది సార్. వాళ్ళంతా మూట కట్టుకొని వస్తున్నారు. అదాన్ని అంటే ఏం అలా. తెలీదు. జస్ట్ వరకు అప్పటికప్పుడు కట్టుకొని వస్తారు. బెల్లంపల్లిలో ఏరియా హాస్పిటల్స్ అని ఉండేవి. చాలా పెద్ద అవును. ఏరియా హాస్పిటల్స్. సో, అక్కడ 6½ అవర్స్ ఆపరేషన్ చేసిన తర్వాత అతను అడిగారు నన్ను, సార్ తీసేయమంటారా, చెయ్యి ఉంచమంటారా అని. ఏం లేదు, ఆర్నమెంటల్‌గానే ఉంటుంది, ఉంచండి అని చెప్పాను. సో, 6½ అవర్స్ మార్నింగ్ 4:30 వరకు ఆపరేషన్ చేశారు. నైట్ 9:30కి తీసుకొస్తే సమ్‌హౌ హిస్ హ్యాండ్ ఓహ్! సర్వైవ్డ్. కానీ తర్వాత ఏమైందంటే అతనికి ఉన్నటువంటి ఆసక్తి ఏమి తగ్గిపోక ఇంకా లెఫ్ట్ హ్యాండ్‌తో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఫైరింగ్ లెఫ్ట్ హ్యాండ్‌తో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ చేస్తుంటే ఎందుకు మళ్ళా అదే టీమ్‌లో ఉండాలి అన్న ఉద్దేశంతో ఉంటే అది సడెన్‌గా ఒకసారి అలా ఫైర్ చేస్తున్నప్పుడు, అంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మిస్‌ఫైర్ అయ్యి వాళ్ళ మిసెస్ పొట్టలో నుంచి వెళ్ళిపోయింది. బుల్లెట్. వాళ్ళ మిసెస్ 9 మంత్స్ ప్రెగ్నెన్సీ. వాహ్! అబ్డామిన్‌లో నుంచి వెళ్ళిపోయింది. గాడ్ ఈజ్ సో గ్రేట్, లక్కీ. ఆమె షీ డెలివర్డ్ ఏ బాయ్ బేబీ. ఆమెకి ఏమి కాలేదు, చిన్న ఆపరేషన్ తోటి, అంటే సైడ్ నుంచి వెళ్ళింది అనుకోవచ్చు. సో, వెంటనే ఇతన్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది, మొండిని. సో, చేశారు. సో, వాడేం కావాలని చంపలేదు, అంటే చంపడానికి ప్రయత్నించలేదు, ఫైర్ చేయలేదు. సో, నన్నే ఎంక్వైరీ ఆఫీసర్‌గా వేశారు, నా సబ్ డివిజనే కాబట్టి. నేను చెప్పాను, మీరు ఎటువంటి పరిస్థితిలో కూడా నేను దాన్ని ప్రూవ్ చేయను సార్ తప్పని చెప్పి ఎస్పీ గారికి చెప్పాను. చాలామంది ఒప్పుకోలేదు. అలా ఎలా చేస్తారండి, అంత క్లియర్‌గా తెలుస్తుంది కదా అని చెప్పి. వాడు చెయ్యే పోగొట్టుకున్నాడని, ప్రాణాలు పోగొట్టుకొని రెడీగా ఉన్నాడు. వాడి భార్యను చంపటం నేను ఐ డోంట్ అగ్రీ విత్ దట్ అని చెప్పి ఐ జస్ట్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఏ మిస్టేక్ బై హిమ్, ఇట్స్ ఎర్రర్ అని చెప్పని అతన్ని మళ్ళీ తీసుకొచ్చి
అంటే సర్వీస్లోకి తీసుకొచ్చి నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మెదక్ డిస్ట్రిక్ట్కి వచ్చినప్పుడు కూడా మంగిదళని ఎన్కౌంటర్ చేశాడు అతను. చేశాడు. ఓ. సో గ్రేట్ పీపుల్, అంటే అద్భుతమైనటువంటి వాళ్ళ కమిట్మెంట్ ఉంది. ఈవేళ అటువంటి ఆఫీసర్స్ మీరు నమ్మరు. ప్రతి సంవత్సరం October 21 నాడు మాకు మార్టర్స్ డే ఉంటుంది, కమెమరేషన్ డే ఉంటుంది. కమెమరేషన్ డే నాడు ఆల్ ఓవర్ ఇండియా ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ చనిపోయారు అన్న దాని మీద లిస్ట్ ఇస్తారు, చదువుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ పోలీసు అంటే కంబైన్డ్ స్టేట్లో ఎంతమంది చనిపోయేవాళ్ళు అంటే ఒక్కొక్కసారి 200 నేమ్స్ ఉండేవి మన స్టేట్, మన స్టేట్స్ నుంచి, తెలుగు స్టేట్స్, మన స్టేట్ నుంచి. అప్పుడు యునైటెడ్ ఏపీ. అంటే అంత మంది త్యాగం చేస్తే గానీ ఈవేళ ఆంధ్ర రాష్ట్రం పోలీస్ వ్యవస్థ అనేది స్థాయికి వచ్చింది. పీస్ఫుల్ అట్మాస్ఫియర్ లో ఉంది. సో మెనీ సాక్రిఫైసెస్. అసలు అప్పట్లో సాక్రిఫైస్ కి ముందుకు రానివాడు అంటూ ఉన్నాడు. మన స్టేట్ మనం కాపాడుకోవాలనేటువంటి హైదరాబాద్ కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, కరీంనగర్, ఖమ్మం, ఆల్ దీస్ ఇంక్లూడింగ్ మహబూబ్ నగర్, సదరన్ డిస్ట్రిక్ట్ సైజ్ మహబూబ్ నగర్, ఇంత ఎందుకు మనకి విశాఖపట్నం, అనకాపల్లి, అక్కడ ఏజెన్సీ అన్ని ప్లేసెస్, దారకొండ. సో ఒక మెదక్లో నేను ఉన్నప్పుడు వచ్చి కలిశాడు. నా ప్రేమతోటి నేను ఇవ్వాల్సిన బహుమతి వాడికి ఇచ్చి గాడ్ బ్లెస్ అని చెప్పి పంపించాను. మొండి, దట్ వాస్ మొండి. ఆఫ్టర్ దట్ ఈ మధ్యన తెలిసింది, ఒక ట్రైన్ ఎక్కుతూ బై మిస్టేక్, అయ్యో, మల్లయ్య చెప్పాడు నాకు రీసెంట్లీ కలిసి. ఇట్ వాజ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, బట్ గ్రేట్ పర్సన్, ఐ కాంట్ ఫర్గెట్ హిమ్. ఈ సందర్భంగా ఆయన మనం స్మరించుకున్నాం. సార్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.